హలో అండి. వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్. నేను మీ ఉమా. ఈరోజు వీడియోలో మనం మన ఛానల్‌లో ఫస్ట్ టైం స్వీట్ రెసిపీ చేయబోతున్నాం అనమాట. అది కూడా కద్దు కా ఖీర్. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. సో ఎలా చేయాలో అది కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా సోరకాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గ్రేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో పాలు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ పాల వరకు తీసుకుంటున్నాను. మీరు మీ స్వీట్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పాలు మరిగేలోపు ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సోరకాయ తురుముని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. కాసేపు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొంచెం నెయ్యిని కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకొని సొరకాయని మాత్రం మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ పాలు మరిగాయో లేదో చూసుకొని పాలు మరుగుతున్నప్పుడు ఒక గరిటె తీసుకొని సైడ్స్ని అడుగంటకుండా పాలని మంచిగా కలుపుతూ ఉండాలి. పాలు మంచిగా మరిగాయి అనుకున్నప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జాన్ బియ్యం కూడా వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ ఈలోపు మన సొరకాయ తురుము కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ తురుముని మనం మరగబెట్టుకుంటున్న పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన స్వీట్ అనేది కాస్త చిక్కగా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 5 జీడిపప్పులు 5 బాదం పప్పులు కూడా వేసుకొని ఇందులోనే టేస్ట్ కోసం 2 యాలక్కాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకుంటున్న పాలల్లో కాస్త పాల మీది మీగడ ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం మంచి ఫ్లేవర్స్ కోసం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ వరకు అన్నీ కలిసేలా బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కద్దు కా ఖీర్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాంటి సింపుల్ వేలో మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సరే మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించేసేయండి. ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.